నిర్మించిన ఒక రాత్రిలో బ్రహ్మారు అనే సినిమా నేను తమిళలో చూస్తున్నాను. విడియం మొన్న అనే సినిమా వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. యాక్చువల్గా ఏంటంటే 3 ట్రైలర్స్లో వాళ్ళు ఒకే కంటెంట్ చూపించారు. కారణం ఏంటంటే ఇందులో ఏమాత్రం ఒక్క షాట్ ఎక్స్ట్రా చూపించిన ఫిల్మ్లో ఉండే థ్రిల్ పోతుంది. ఆ అమ్మాయి పూజ చాలా ఎక్స్ట్రాడనరీ చేసింది. మలయాళం అమ్మాయి చిన్న పాప కూడా. వాళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైన రిలేషన్ లేకపోయినా ఒక చిన్న ఇన్సిడెంట్లో కలుసుకొని వాళ్ళిద్దరూ ఆ దొండ గురించి ఎలా బయటపడ్డారు అనేది చాలా ఎక్స్ట్రాడినరీ తీశారు డైరెక్టర్. అలాగే ఒరిజినల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అల్తాఫ్, ఆయన కూడా నాకు బాగా తెలుసు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, బాగా ఖర్చు పెట్టి తీశారు. తమిళంలో నేను మద్రాసులో చూడటం జరిగింది సినిమా. 50 రోజుల పైన బాగాలేదైంది. బట్ ఈ సినిమాని మన తెలుగులో కనిపిస్తున్న మన కింగ్ సన్రైజ్ వారికి ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా దాని గురించి హ్యూమన్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ చైల్డ్ ట్రాఫికింగ్ ఫర్ సెక్స్, ఈ టాపిక్ మీద తీసిన ఒకనొక మంచి ఇండియన్ ఫిల్మ్స్లో తమిళ్లో వచ్చిన ఈ సినిమా దాన్ని తెలుగులోకి తీసుకురావాలి అనే ఆలోచనని అభినందించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కింగ్ ఎంటర్ప్రైజెస్ నాకు పూర్వం నుంచి చాలా పరిచయిస్తూ మంచి ప్రింట్ మీడియాలో వారు మన సినిమాలకు సంబంధించిన మీడియా పోస్టర్స్ తయారు చేసి మద్రాసు శివకాశి నుంచి మన తెలుగు నిర్మాతలకు అందించడంలో బాగా అన్వేషణ చేయాలి. ఆ విధంగా అనేక మంది నిర్మాతలు వారు చాలా సుపరిచితులు, నాకు కూడా బాగా పరిచయిస్తున్నారు లాస్ట్ 2 years నుంచి. సరే, ఇకపోతే ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఒక మంచి సందేశం ఉన్న సినిమాని సందేశంగా ఒక మెసేజ్ ఓరియంటేషన్లో కనుక చూపిస్తే ఆడియన్స్ ఎవరు చూడరు. చోట్ల నిజంగానే నిన్న కాక మొన్న నేషనల్ అవార్డు వచ్చిన సినిమాని ఇవాళ మన మేడం గారు ఉండికృష్ణ గారు తీశారు నిర్మాతగా. ఆయన పేరు డైరెక్టర్ రాజేష్ టచ్ వారు తీశారు. ఆ సినిమా నేషనల్ అవార్డు వచ్చింది. రిలీజ్ చేయాలంటే భయం, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేమంతా ఆ ప్రాబ్లమ్స్ పడ్డాము, ఓవర్కమ్ అయ్యాం. అయితే ఏంటంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఒక మెసేజ్ని డైరెక్టర్ ఏం చేశారంటే ఒక క్రైమ్ అండ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్గా అల్టిమేట్గా మెసేజ్ చెప్పాలి, రీచ్ కావాలి. మెసేజ్ రీచ్ కావాలంటే మెసేజ్ సినిమాలు మెసేజ్గా చెప్తే ఆడియన్స్ ఎవరు సినిమా థియేటర్ అట్లా దాని పందా మార్చి ఆడియన్స్కి రీచ్ అయ్యే పందాలు క్రైమ్ ఎలిమెంట్ చేస్తే కానీ మన సినిమాలు ఎలాంటి చూస్తాం, క్రైమ్ ఎలిమెంట్ సినిమాలో మనం చూస్తాం. అదే మెథడ్ ఆయన ఫాలో అయ్యి ఈ డైరెక్టర్ గారిని చాలా అభినందించదగ్గ విషయం. This picture is definitely it's a different type of movie. Just one night and two women, just escaping from their own problems. Just entire movies is a thriller movie. It is from beginning to end. Afternoon, midnight is happened. Morning, film is the end. It's a very good, excellent theme. Director of the film, Balaji Kumar, is from USA. He is doing now the Warner Brothers movie. He is directing now the Warner Brothers movie. Now he is not available. He told me to convey this message, and thanks to all the media people to convey everything. Please take these pictures to the entire earth of the corner.